అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 31. ఇక స్టోరీలోకి వెళ్తే అనుకోని అతిథి. ఇంతకీ ఆ అతిథి ఎవరో ఇప్పుడు చూద్దాం. అక్షయ్ కొనిపించిన డ్రెస్కు మనీ పే చేస్తానని స్నేహ చెప్పడంతో ఆ డ్రెస్ ఖరీదు 1,30,000 అని చెప్పి ఆమెతో నోట్ రాయించి సైన్ తీసుకున్నాడు అక్షయ్. తర్వాత అప్పటికే మధ్యాహ్నం అవుతుండడంతో లంచ్ కోసం కార్ను రెస్టారెంట్కి పోని మనీ డ్రైవర్తో చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ ఉత్సాహంగా, థ్యాంక్ యూ డాడీ, మన ముగ్గురం రెస్టారెంట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది, లవ్ యూ అంటూ అక్షయ్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అక్షయ్ నవ్వుతూ యువన్ తల నిమిరాడు. 10 నిమిషాల్లో స్నేహ యువన్లతో కలిసి సిటీలోని హై ఎండ్ రెస్టారెంట్లో ప్రైవేట్ రూమ్లో కూర్చొని ఉన్నాడు అక్షయ్. మెనూ కార్డ్ను స్నేహ ముందుకు పెట్టి ఏం కావాలో ఆర్డర్ చేయి అని అన్నాడు. డాడీ, నాకు లెగ్ పీస్ కావాలి వెంటనే అన్నాడు యువన్. యువన్ ఎప్పుడు నాన్ వెజ్ అయినా, ఇప్పుడు వెజ్ ఆర్డర్ చేద్దాం అంది స్నేహ. నాన్ వెజ్ రోజు తినడం లేదు కదా, ఏం పర్లేదు, తనకిష్టమైంది ఆర్డర్ చేయి నువ్వు అంటూ వెయిటర్ని పిలిచి యువన్ కోసం తన కోసం కలిపి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు అక్షయ్. స్నేహ తనకు వెజ్ పలావ్ కావాలని చెప్పింది. ఆర్డర్ తీసుకొని వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళగానే యువన్ నవ్వుతూ అక్షయ్ వైపు చూసి, డాడీ, నీకు కూడా నాన్ వెజ్ ఇష్టమా అని అడిగాడు. అక్షయ్ చిన్నగా నవ్వి, అవును, చిన్నప్పటి నుండి కొంచెం ఇంట్రెస్ట్గానే తింటాను, సేమ్ నీలాగే అని అన్నాడు. అది విని యువన్ సంతోషంగా, అయితే మనమిద్దరం సేమ్ పించ్ అంటూ హైఫై కోసం చేతిని పైకెత్తాడు. అక్షయ్ కూడా నవ్వుతూ యువన్ చేతికి తన చేతిని తాకించాడు. 5 నిమిషాల్లో వెయిటర్ లంచ్ తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేశాడు. అందరూ తింటూ ఉండగా హఠాత్తుగా ప్రైవేట్ రూమ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చిన ఒక అమ్మాయి, హే అక్షయ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేనే నిన్ను కలవడానికి రావాలనుకుంటున్నాను, కానీ నువ్విక్కడ కలుస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది. ఆమె కళ్ళు అక్షయ్ని చూసిన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని దాచలేకపోతున్నాయి. తల పైకెత్తి చూసిన అక్షయ్ కూడా ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. కానీ వెంటనే నార్మల్ అవుతూ, హో దాత్రి, నువ్వెప్పుడు ఇండియా వచ్చావు అని అడిగాడు. నిన్ననే వచ్చాను, ఈ వెదర్కి అడ్జస్ట్ అయిన తర్వాత నిన్నే సడన్గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, కానీ ఇక్కడ ఇలా కలుస్తానని ఊహించలేదు అని ఎక్సైటింగ్గా అంది. చూడ్డానికి మోడర్న్ డ్రెస్లో షార్ట్ హెయిర్తో బబ్లీగా కనిపిస్తున్న ఆమె ఖచ్చితంగా ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని అనిపిస్తోంది. దాత్రి చెప్పిన మాటలకు అక్షయ్ హో అని మాత్రమే అన్నాడు. అతని ముఖంలో ఇంకే ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. అది చూసి దాత్రి ముఖం కొంచెం నిరాశగా మారింది. అయినా ఆమె వదలకుండా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడగవా అని అంది. అప్పుడు అక్షయ్ తల పైకెత్తి, సరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. కొన్ని రోజుల క్రితం రాజేశ్వరి అత్తయ్య, అదే మీ మమ్మీ, ఒక బ్రేస్లెట్ నచ్చిందని నాతో చెప్పింది. నేను రేపు వెళ్ళి అత్తయ్య మామయ్యలను కలుద్దామని అనుకుంటున్నాను, కానీ వాళ్ళు కలిసే ముందు ఆ బ్రేస్లెట్ తీసుకొని వెళ్తే బాగుంటుందని దాన్ని తీసుకురమ్మని ఒకరికి చెప్పాను. అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను అని అంది. అది విని అక్షయ్ నవ్వుతూ, అయితే మా మమ్మీ నిన్ను బాగా ఇబ్బంది పెట్టింది అని అన్నాడు. అక్షయ్ నవ్వు చూసిన దాత్రి ముఖం కొంచెం రిలాక్స్ అయింది. వాళ్ళ మాటలు మౌనంగా వింటున్న స్నేహ ఆమె అక్షయ్కి బాగా తెలిసిన వ్యక్తి అని ఊహించగలిగింది. అంతేకాకుండా అక్షయ్తో మాట్లాడుతున్నప్పుడు దాత్రి కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి ఆమెకు అక్షయ్ అంటే చాలా ఇష్టమని కూడా అర్థం చేసుకుంది. అదే టైంలో దాత్రి తల తిప్పి అక్షయ్ ఎదురుగా కూర్చొని భోజనం చేస్తున్న స్నేహ యువలను అనుమానంగా చూసి, అక్షయ్ వీళ్ళు అంటూ ప్రశ్నార్థకంగా అడిగింది. ఆ ప్రశ్న వినగానే స్నేహ అక్షయ్ వైపు చూసింది. అతను వెంటనే దాత్రితో ఏదో చెప్పబోయాడు. కానీ అంతలోనే స్నేహ మాట్లాడుతూ, నేను అక్షయ్ గారికి దూరపు బంధువును అని చెప్పింది. ఆ మాట విని అక్షయ్ ఆమె వైపు కోపంగా చూశాడు. స్నేహ ఏం మాట్లాడకుండా తల ఉంచుకుంది. కానీ ఆ మాట విన్న దాత్రి ముఖంలో వెలుగు వచ్చింది. దాంతో ఆమె వెంటనే, అయితే నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగింది. ష్యూర్, తప్పకుండా కూర్చోండి అంది స్నేహ. దాత్రి వెంటనే అక్షయ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. అది చూసి యువన్ ముఖం చిరాగ్గా పెట్టి ఏదో చెప్పబోతుండగా స్నేహ వెంటనే అతని ప్లేట్లో ఉన్న లెగ్ పీస్ తీసి యువన్ నోట్లో పెట్టి, త్వరగా తిను, టైం అవుతుంది అని చెప్పింది.
దాంతో తన తల్లి కావాలని మాట్లాడనివ్వకుండా ఆపిందని అర్థం చేసుకున్న యువన్ ఇంకేం మాట్లాడకుండా తల వంచుకొని తినడం మొదలుపెట్టాడు. దాత్రి మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోకుండా అక్షయ్ ముఖంలోకే సూటిగా చూస్తూ కూర్చుంది. అది చూసి అక్షయ్ ఇబ్బంది పడుతూ, మళ్ళీ నువ్వు రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నావు అని ఆమెను అడిగాడు. అప్పుడు దాత్రి, లేదు, నేను ఈసారి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనుకోవట్లేదు. మా ఫ్యామిలీ బిజినెస్ను టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాను. దానికి నీ హెల్ప్ కావాల్సి ఉంటుంది అని అంది. హో, ఓకే, షూర్, నో ప్రాబ్లం అని చెప్పాడు అక్షయ్. దాత్రి చాలా సంవత్సరాల తర్వాత అక్షయ్ని కలవడంతో ఆమె ఎక్సైటింగ్గా ఉంది. కానీ అక్షయ్ ముఖంలో ఎలాంటి ఎక్సైట్మెంట్ కనిపించకపోవడంతో ఆమె అక్షయ్తో మాట్లాడాలనుకున్న మాటలన్నీ గొంతు దాటి బయటకు రాలేదు. దాంతో ఏం మాట్లాడాలో తెలియక పక్కనే ఉన్న స్నేహ వైపు చూసి, మీరు వేద ఫ్యామిలీకి దూరపు బంధువులు అన్నారు కదా, కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను మిమ్మల్ని చూడలేదే. నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను. నాకు అక్షయ్ బంధువులు అందరూ తెలుసు అని అంది. స్నేహ ఆ ప్రశ్నకు కొంచెం ఇబ్బందిగా కదిలి, నేను చాలా దూరపు బంధువుని. ఈ మధ్య అక్షయ్ గారిని కలిశాను. మీరు మమ్మల్ని చూసే అవకాశం లేదు అని చెప్పింది. దాంతో దాత్రి హో అంటూ ఇక ఆ టాపిక్ని కట్ చేసి కాసేపు అక్షయ్తో మాట్లాడింది. కానీ ఆమె కళ్ళు స్నేహను యువన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాయి. ఆమె మనసుకు కూడా ఎక్కడో ఏదో తప్పుగా జరుగుతుందని అనిపించింది. కాసేపటి తర్వాత దాత్రి, అక్షయ్, నేను నిన్నే తిరిగి వచ్చాను. నాకు ఇక్కడ ప్లేసెస్ ఇంకా అలవాటు కాలేదు. సో మనం కాఫీకి కలుద్దామా? జస్ట్ సిటీ చూసి ఇక్కడ విషయాల గురించి చిన్న చిట్చాట్ చేద్దాం అని అడిగింది. కానీ అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి, నేను ఆమెను పంపించి రావాలి అంటూ అక్కడి నుండి పైకి లేచాడు. అతను వెనకే స్నేహ యువన్లు కూడా మౌనంగా వెళ్ళి కారెక్కారు. అదంతా చూసిన దాత్రి, ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది. అక్షయ్ ఎప్పుడూ ఒక అమ్మాయితో ఇంతసేపు కలిసి కూర్చోడు. నేను ఇక్కడ లేకపోయినా అతని గురించి నాకు బాగా తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం అతని లైఫ్లో ఉన్న అమ్మాయి తప్ప ఇప్పటి వరకు ఎవరూ లేరు. కానీ సడన్గా ఈ తల్లి కొడుకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పిల్లాడి ముఖంలో పోలికలు కూడా అక్షయ్ లాగానే ఎందుకున్నాయి అనుకుంది. ఆమె ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళ ముగ్గురిపై అనుమానం బలపడింది. దాంతో ఆమె వెళ్ళిపోయిన కారు వైపే చూస్తూ వెంటనే తన ఫోన్ తీసి డైరెక్ట్గా అక్షయ్ ఫ్రెండ్ అరుణ్కి కాల్ చేసింది. అటువైపు నుండి అరుణ్ కాల్ లిఫ్ట్ చేయగానే, అరుణ్, ఇట్స్ మీ దాత్రి, నేను నిన్ననే ఇండియాకు వచ్చాను అని చెప్పింది. అది విని అరుణ్ సంతోషంతో, హే దాత్రి, నువ్వు నిజంగా వచ్చేసావా? దట్స్ గ్రేట్ అని ఉత్సాహంగా అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? కాఫీకి కలుద్దామా అని అడిగింది దాత్రి. తప్పకుండా, నాకు లొకేషన్ షేర్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను అని హడావిడిగా ఫోన్ కట్ చేశాడు అరుణ్. కారులో కూర్చున్న అక్షయ్, స్నేహ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. యువన్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఏదో మాట్లాడాలనుకున్నాడు. కానీ తన తల్లి మాట్లాడొద్దని చెప్పిన విషయం గుర్తొచ్చి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చిన్నవాడు కావడంతో ఎక్కువసేపు తన మనసులో అనుమానాన్ని దాచలేకపోతూ అక్షయ్ వైపు చూసి, డాడీ, ఆ ఆంటీ ఎవరు? ఆమె నీకు తెలుసా అని అడిగాడు. ఆమె మన వేద ఫ్యామిలీకి చెందిన రిలేటివ్స్లో అమ్మాయి. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి పెరిగింది అని చెప్తూ అనుకోకుండా స్నేహ వైపు చూశాడు అక్షయ్. స్నేహ అతని చూపుల్ని గమనించకుండా కార్ విండోల నుంచి బయటకు చూస్తూ ఉంది. కానీ అక్షయ్ చెప్పిన మాటలు విని ఆమెకి ఎందుకో లోపల కొంచెం కంగారుగా అనిపించింది. అతను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. కానీ ఆ దాత్రిని చూస్తే అక్షయ్పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి అలాంటప్పుడు అక్షయ్ ఆమెనే పెళ్లి చేసుకోకుండా నన్నెందుకు ఫేక్ మ్యారేజ్ చేసుకున్నాడు అని అనుకుంది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ వాటి గురించి పట్టించుకోనట్లు నటిస్తూ విండోలో నుండి బయటకు చూస్తోంది. కాసేపటికి అందరూ ఇంటికి చేరుకోగానే యువన్ పరిగెత్తుకుంటూ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. స్నేహ తన రూమ్లోకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూసి, ఈరోజు నన్ను షాపింగ్ తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ చెప్తే అతనికి కోపం వస్తుందని తెలిసి కూడా ఆమె మళ్ళీ థ్యాంక్స్ చెప్పడంతో అక్షయ్ కోపంగా ఆమెతో గొడవ పడాలనుకున్నాడు. కానీ స్నేహ వెంటనే లోపలికి వెళ్ళడంతో అక్షయ్ కూడా చిరాగ్గా స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సిటీలో ఉన్న కాఫీ డేలో ఒక అందమైన యాంటిక్ పీస్ల టేబుల్ దగ్గర కూర్చొని ఉంది దాత్రి. రెస్టారెంట్లో ఉన్న అందరి కళ్ళు దాదాపుగా ఆమె మీదే ఉన్నాయి.
ఆమె మాత్రం చేతికున్న వాచ్ని చూసుకుంటూ అరుణ్ కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో కార్ పార్క్ చేసి లోపలికి వచ్చిన అరుణ్ దూరం నుంచే దాత్రిని చూసి చెయ్యి ఊపాడు. వెంటనే దాత్రి కూడా హలో అన్నట్లు చెయ్యి ఊపింది. అరుణ్ ఆమెను చూస్తూ సంతోషంగా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని, అరే దాత్రి, నిన్ను చూసి చాలా ఇయర్స్ అయింది, కానీ నీ గ్లామర్ మాత్రం అప్పటిలాగే ఉంది. ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పచ్చు కదా అని నవ్వుతూ అడిగాడు. అది విని దాత్రి నవ్వుతూ, అరుణ్, నువ్వు కూడా ఏం మారలేదు, ఇంకా కాలేజీ కుర్రాడిలాగే మాట్లాడుతున్నావు అని అంది. ఆ నవ్వు అతని హృదయాన్ని కలవరపరిచింది. ఇంతలో వెయిటర్ రావడంతో 2 కోల్డ్ కాఫీ అని ఆర్డర్ చేసింది దాత్రి. అప్పుడు అరుణ్, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని క్యూరియస్గా అడిగాడు. దాత్రి నవ్వుతూ, నా సంగతి సరే కానీ ఇక్కడ మాత్రం చాలా మార్పులు జరిగినట్లున్నాయి, ముఖ్యంగా అక్షయ్ విషయంలో. అతని పక్కనే కొత్తగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, పేరు స్నేహ అట, ఎవరామా అని అనుమానంగా అడిగింది. ఆ మాట వినగానే దాత్రి తనని పిలిచింది అక్షయ్ గురించి తెలుసుకోవడానికి అని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతని కళ్ళల్లో ఒక డిసప్పాయింట్మెంట్ కదలాడింది. కానీ వెంటనే దాన్ని దాచుకుంటూ అప్పుడే వెయిటర్ తీసుకొచ్చిన కాఫీని అందుకొని, అవును స్నేహ, నాకు ఆమె తెలుసు, విషయం ఏంటి అని అడిగాడు. అది వినగానే దాత్రి ఆశ్చర్యపోతూ, ఎక్సైట్ అవుతూ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నీకు తెలుసా అని ఆత్రంగా అడిగింది. దాత్రి ఖచ్చితంగా ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించిన అరుణ్ చిన్నగా నవ్వుకొని, నీకు చెప్పడం పెద్ద సమస్య కాదు, కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి అని అన్నాడు. దాంతో ఆతృత పెరిగిపోయిన దాత్రి ఇంకేం ఆలోచించకుండా హడావిడిగా, సరే, ఏం ప్రామిస్, ఏం కావాలో చెప్పు చేస్తాను అని అంది. ఆమె తొందరను చూసి అరుణ్ నవ్వుకుంటూ, నువ్వేం కంగారు పడకు, నేనేం ఎక్కువ అడగను, జస్ట్ నాకు ఒక లంచ్ స్ట్రీట్గా ఇవ్వు అని అన్నాడు. దానికి దాత్రి వెంటనే ఒప్పుకుంటూ, ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అని అంది. అప్పుడు అరుణ్ నవ్వి, సరే, నీకేం కావాలో చెప్పు, అయినా అక్షయ్ ఆమె ఎవరో నీకు చెప్పే ఉంటాడు కదా, ఏం చెప్పాడు అని క్యాజువల్గా అడిగాడు. దాంతో దాత్రి అక్షయ్కి తనకు మధ్య జరిగిన సంభాషణ మొత్తం అతనితో చెప్పి, ఆ స్నేహ డిస్టెన్స్ రిలేటివ్ అని చెప్తున్నారు, నిజంగా ఆమె వాళ్లకు బంధువేనా అని అడిగింది. అరుణ్ ఒక క్షణం ఆలోచిస్తూ, అక్షయ్ దాత్రికి నిజం చెప్పలేదంటే ఈ విషయం ఆమెతో చెప్పడం అతనికి ఇష్టం లేదేమో, అలాంటప్పుడు నేను నిజం చెప్పడం మంచిది కాదు అని అనుకున్నాడు. చెప్పు అరుణ్, ఆమె నిజంగా డిస్టెంట్ రిలేటివా అని దాత్రి మళ్ళీ అడగడంతో అరుణ్ మాట్లాడుతూ, అవును నిజమే, వేదా ఫ్యామిలీది చాలా పెద్ద బిజినెస్ కదా, అతనికి ఎక్కువ మంది రిలేటివ్స్ ఉండటంతో ఆశ్చర్యం లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిందేముంది అని అన్నాడు. దాంతో దాత్రి కొంచెం ఊపిరి పీల్చుకుంటూ, అంటే అది నిజమే అన్నమాట అని అంది. దాత్రి ముఖంలో కనిపించిన రిలాక్సేషన్ చూడగానే అరుణ్కి తాను తాగుతున్న కాఫీ చేదుగా అనిపించింది. షాపింగ్ నుండి వచ్చిన తర్వాత ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయాడు అక్షయ్. 2 రోజుల పాటు అతను స్నేహకు కనీసం కనిపించడానికి కూడా తీరిక లేనట్లుగా గడిపాడు. దాంతో అతన్ని చూడకపోయేసరికి స్నేహ మనసుకి ఏదో వెల్తిగా అనిపించింది. అయినా ఆమె మనసులో ఉన్న గందరగోళాన్ని పక్కకు నెట్టి సోమవారం ఉదయాన్నే యువన్ను స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళింది. క్యాబిన్లోకి వెళ్ళి ఎప్పటిలా సోషల్ మీడియా అకౌంట్స్ మానిటర్ చేస్తుండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ, హూ ఇస్ దిస్ అని అడిగింది. హలో మేడం, మేము నెంబర్ 1 మ్యాగజైన్ నుండి కాల్ చేస్తున్నాం అని అవతలి వాళ్ళు చెప్పగానే స్నేహ ఆశ్చర్యపోయింది. ఆ మ్యాగజైన్తో ఇంతకుముందు ఎప్పుడూ వర్క్ చేయలేదని ఆమె గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు వీళ్ళెందుకు కాల్ చేశారు అని అనుకుంది. అప్పుడు అటువైపు నుండి ఒక నడివయసు వ్యక్తి మాట్లాడుతూ, మేడం, మాట్లాడుతుంది స్నేహ గారేనా, నేను మ్యాగజైన్ ఇన్ఛార్జిని కాల్ చేస్తున్నాను అని చెప్పాడు. ఓకే, విషయం చెప్పండి అని అడిగింది స్నేహ. మా నెక్స్ట్ వీక్ మ్యాగజైన్కి కవర్ పేజ్ ఫోటో షూట్ కోసం మేము కరణ్ గారిని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాం, అతను మాకు అవైలబుల్గా ఉంటారా అని అడిగాడు. అది వినగానే స్నేహ వెంటనే ఎదురుగా ఉన్న సిస్టంలో నెంబర్ 1 మ్యాగజైన్ గురించి సెర్చ్ చేసింది. నెంబర్ 1 అనే మ్యాగజైన్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న మ్యాగజైన్ అని, దాని సర్క్యులేషన్ కూడా బాగుందని తెలియడంతో ఇలాంటి మ్యాగజైన్పై కవర్ పేజ్గా కరణ్ రావడం
ఒక పాజిటివ్ విషయమే అవుతుందని అనుకున్న స్నేహ వెంటనే అతని ఆఫర్కి ఒప్పుకుంటూ ఓకే, మీకు షూట్ ఎప్పుడు కావాలి అని అడిగింది. మేము రేపే షూట్ చేయాలనుకుంటున్నాం మేడం, ఎప్పుడు ఏంటనేది మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాం అని చెప్పాడు అతను. ఓకే అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసిన స్నేహ ఆ మ్యాగజైన్ ఉపయోగించుకొని చేయాల్సిన పనుల గురించి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. స్నేహ చేయబోతున్న నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అక్షయ్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న దాత్రి స్నేహ గురించి నిజం తెలుసుకోగలరా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.